ఊరుకో ఊరుకో. మీరు నా మైథిలి మేనమావలరా? మా పెళ్లి రోజున అక్షింతలేయటానికి మీరు బ్రతుకుంటారు కదా. సగం చచ్చిన నీ తమ్ముళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి పో. ఈసారి వచ్చేప్పుడు బండి రంగు మార్చుకోండి. కలిసి వస్తుంటాము. గెట్ అవుట్, గెట్ అవుట్. అబ్బా బాగా పెట్టండి అమ్మా. కాపడమా ఏంది డాక్టర్ అబ్బాయా? ఏంది పడస్తా ఉండవా? పెయిన్స్ తగ్గడానికి, మగతనం పెరగడానికి ఏమన్నా సూదులుంటే పడవరాదయ్యా మా పంచపాండవులకే. అసలే మండుతా ఉంటే ఏంది నాయన దెప్పుతావు? నాకు కూడా మండతా ఉంటరా లోతుగా. అదేంటి నాన్న వెళ్ళి తిడతావేంటి? ఏం చేయమంటావా? మన పరువంతా తీసుకుపోయి పిడుగురాళ్ళ సైడు కాలంలో పడేసి వచ్చుళ్ళ ఆడంగదోలా వీళ్ళ కిరీటాలు ఉపయోగించమంట. ఏందమ్మా తీసుకొచ్చావు? వీళ్ళకి బట్టలు మారుద్దామని మావయ్య. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఈ బట్టలు కదమ్మా, మీ మాసిపోయిన లంగాలు చీరలుళ్ళే అవి తీసుకురా. రేపటి నుంచి చేసక జరుగుతారు. మా బట్టలు వాళ్ళకెందుకు ఇస్తావు? ఏంది నాయన ఒక్క తూరి వాంత తన్నులు తిన్నంత మాత్రం మా మగతనే చచ్చిపోలేదు. వాడు మాకు దొరక్కపోతాడా? వాడిని అడ్డంగా నరక్కపోతావా? వద్దు బాబు, మొదటిసారి ఒళ్ళంతా కుమ్మేశాడు. మళ్ళీ వెళ్తే మీరు కూడా అలాగే అయిపోతారు. ఈ మినిస్టర్ ఇప్పుడు వస్తున్నాడా? ఎవరు పిలిచారమ్మా ఆయన్ని? నేనే. అది కదా మూలిగా నక్క మీద తాటికాయ పట్టమంటే. నమస్కారం అండి. రండి. నమస్కారం మంత్రి గారు. నమస్తే సార్. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. బొట్టోడు బాగా కుమ్ముదురులే పైకట్టుండారు గానీ లోపలంతా పిడుగురాల సున్నం. ఇది మీ స్వయంకృతం. నేను మీ ముంగుట్లో ఉన్న గవర్నమెంట్ నా గుప్పిట్లో ఉంది. అధికారం చేతులు ఉండగా ఆయుధాలు ఎందుకే పట్టుకుంటారు? నా దగ్గర ఒక లీగల్ పాయింట్ ఉంది, దాంతో కొట్టండి దెబ్బ. కలెక్టర్ గారు వస్తున్నారేంటి? నమస్తే మేడం. నమస్కారం. రామచంద్ర అంటే ఎవరు? నేనే. మిస్టర్ శివరామకృష్ణ? మనమే. నమస్కారం. నమస్కారం. మీ ఇద్దరి మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ అయింది. ఎవరు పెట్టారు? మనమే. మా మైథిలి మైనర్. 12వ తారీఖు ఉదయం 10 గంటలకు గాని దానికి మైనారిటీ తీరదు. మైనర్ పిల్లని మాయ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీ మీద కేసు పెట్టారు. మైథిలి తనే ఇష్టపడి మా ఇంటికి వచ్చిందమ్మా. మీరు ముద్దాయి ఫ్యామిలీ మెంబర్. మీ సాక్ష్యం చెల్లదు సార్. చెల్లదంటే ఎలాగండి? తనే మేము వెళ్తున్న రైలు ఎక్కింది, దిగమంటే దూకేస్తానంది. నువ్వు ప్రథమ ముద్దాయివి, నీ సాక్ష్యం అస్సలు చెల్లదు. వాళ్ళు చెప్పింది నిజమే మేడం. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. మైథిలి, డోంట్ టచ్ మీ. ఐ డోంట్ లైక్ యు. చూసారా చూసారా అప్పుడే ఎలా మాయ చేశారో వీళ్ళు. ఇందులో మాయా మోసం ఏమీ లేదండి. నేనే వచ్చేసాను. నువ్వు మైనర్ వమ్మా, నీ మాటకు విలువ లేదు. పోనీ నా మాటకు విలువ ఉందా కరెక్ట్ గారు? మీరు ఈ పిల్లకు తండ్రిని, పిల్ల తల్లికి మొగుడిని. నేను మా అమ్మాయి పని మీద బంధువుల ఇంటికి వచ్చాం. ఇందులో ఎవరు బలవంతం లేదు. అబద్ధం.
ఆయన చెప్పేది మీరు అబద్ధం అంటే మీరు చెప్పేది ఆయన అబద్ధం అంటాడు. కానీ ఆయన మీ ఆయన అనేది అబద్ధం కాదు కదా కలెక్టర్ గారు. ఈ పిల్ల మీద తల్లికి ఎంత హక్కు ఉందో తండ్రికి అంతే హక్కు ఉంటుంది. మైనారిటీ తీరే వరకు గవర్నమెంట్ ఉద్యోగం మా ఇంట్లో మైథిలి ఉంటుంది. నువ్వేం మా ఎమ్మెల్యేతో పెట్టుకొని అక్షరాలు రుద్దించబడలే, నేను ఒప్పుకోను. అమ్మా కలెక్టర్ గారు, వీళ్ళు చుట్టాలు. మా ఎమ్మెల్యే కనుక వదిలి పెడితే తన తలకాయ బదులు కొట్టే సున్నం పూసేయరా, మా ఎమ్మడ పంపించేయండి. నేను రాను, ఇక్కడే ఉంటాను. అట్లెట్లుంటావే, నువ్వు ఏడు ఉంటానికి వెళ్ళలేదు. ఇక్కడ ఉంటే తప్పేమిటి? నేను ఇక్కడ ఉన్నా ఫాదర్ని. నీతో కాదు, నాతోనే ఉండాలి. నీతో ఉంటే అంతే. ఓకే మీ అమ్మాయి మేజర్ అయ్యే వరకు గవర్నమెంట్ కస్టడీలో ఉంటుంది. ఆ తర్వాత అమ్మా, ఆ తర్వాత మీ అమ్మాయి ఎవరితో వెళ్ళాలనుకుంటే వాళ్ళతోనే వెళ్తుంది సార్. కమాన్. Maithili, you go inside. Listen everybody. She is under government custody till 12th of this month. పేరెంట్స్ కానీ మీరు కానీ ఎవరూ మైథిలితో మాట్లాడడానికి వీల్లేదు. ఏదైనా అర్జెంట్ అయితే సిఏ బెనర్జీ నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. నేను పర్మిషన్ ఇస్తే మీరు కలవచ్చు. ఫుడ్ అది గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది. మిస్టర్ బెనర్జీ, ఎస్ మేడం, ఇక్కడే పొరపాటు జరిగినా మీదే రెస్పాన్సిబిలిటీ, రైట్? ఓకే మేడం. మాట్లాడడానికి ఇల్లు లేదని తిప్పుకుంటా పోతుంది. మనకేనా ఏంటి పని లేనిది? పని చూసుకుంటాం. ఏంటమ్మా సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అయ్యా, తమ నామధేయం? విజయ చాముండేశ్వరి భర్త. ఆయనకి విజయ చాముండేశ్వరి భర్తగానే గుర్తింపు ఉంది. అలాగే చదవండి. అత్తోయ్, దేవుడు దండం పెట్టుకో. ఇదిగో అయ్యారు, నీ పేరేమిటో నాకు తెలియదు కానీ ఇదన్నిటికంటే కాస్ట్లీ పూజ ఏంటి? మహాన్యాస రుద్రాభిషేకం అది వీరు చేయిస్తున్నారు, సగంలో ఉంది. ఇక అటుకి ఇంటర్వ్యూలు ఇచ్చా, మాది మొదలు పెట్టు. కావాలంటే 1000 ఎక్కువ తీసుకో. ఆ సైడు 100 టెంకాయలు కొట్టావనుకో, ఈ సైడు 1000 టెంకాయలు కొట్టు. ఆ సైడు 1,00,000 పూజ చేసావనుకో, ఈ సైడు 1,00,00,000 పూజ చేయి. చేయలేదనుకో, ఇదేం గుడి? శివాలయం బాబు. ఉప్పు ఊదేనంటే రామాలయంలో పడతావు. ఏం చేస్తారో ఎంత ఖర్చు చేస్తారో మీ ఇష్టం. మా మైత్రి మనసు మార్చుకుని మా వైపుకు రావాలి. డబ్బులు బారేస్తే మారిపోవటానికి గుళ్ళో ఉన్నది లంచాలు తీసుకునే అధికారి కాదమ్మా, నిన్ను నన్ను పాలించి పరిపాలించి మన తలరాతలు మార్చే భగవంతుడు. పూజారి గారు, మీరు ఎవరికి ఎలా పూజ చేసినా మాకు అభ్యంతరం లేదు. మైథిలి మా ఇంటి కోడలిగా అడుగు పెట్టాలి, అదే మా కోరిక. ఇంపాసిబుల్. తలరాతల్ని మార్చైనా సరే మా మైథిలిని దక్కించుకుంటాను. ఎందుకత్తా అనవసరంగా టెన్షన్ పడి బీపీ తెచ్చుకుంటావు? తెల్లారేసరికి మైథిలి నాతో రావటం ఖాయం. ఏడాది తిరిగేలోపు నువ్వు అమ్మమ్మ కావటం ఖాయం. వెళ్ళి పిల్లాడికి నలుగెలా పెట్టాలో ప్రాక్టీస్ చేసుకో. పోమ్మా పో. నలుగు పెట్టడం కాదురా, నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తా. వాయిస్ పెంచకు, ఆయుసు తగ్గిపోద్ది. నువ్వు రంకెలేస్తే బెదిరిపోవడానికి ఇది కలిచెడు కాదు, పిడుగురాళ్ళ. ఈ శివరామకృష్ణ చేతి పవర్ ఏంటో నీకు తెలియాలంటే నీ కొడుకులకు కట్లు కట్టిన డాక్టర్ అడుగు, చెప్తాడు. రే రాముడు, స్థానబలం చూసుకుని తెగ రెచ్చిపోతున్నావు. పనివాడుగా నా ఇంట్లో చేరి దొంగదారిలో నా మైత్రిని ఎత్తుకొచ్చిన నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తావా? నువ్వు కాదురా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను కోరుకున్న వాడితో నేను అనుకున్న ముహూర్తానికి నా మైత్రిని పెళ్లి జరిపించి తీర్తాను. yes I will do it. I will do it. అమ్మా చౌండి, అమ్మా చౌండి, ఏమైందమ్మా? చంపేశారు. నా కూతురికేమైనా జరగరాని జరిగిందంటే నీ పిడుగురాల మీద పిడుగులు కురిపిస్తా. మీ ఊరు మొత్తం వల్ల కొను చేసేస్తాయేమనుకున్నారు? ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. నేను మా అమ్మని చూడాలి. నన్ను పంపించండి. కుదరదమ్మా, కలెక్టర్ గారి పర్మిషన్ కావాలి. ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోండి. కలెక్టర్ గారికి ఫోన్ చేయటం అంటే మన ఇష్టమా? ఆవిడ గారికి ఎన్నో పనులుంటాయి. ఈ లోపు మా అమ్మకి ఏదైనా అయితే నేను పర్మిషన్ అడిగినా మీరు పంపలేదని కలెక్టర్ గారితో చెప్తా. ఇదేంటమ్మా, మాకు రావాల్సిన ఐడియాలన్నీ మీకు వస్తున్నాయి. హలో, నమస్తే మేడం, నేను సిఐ బెనర్జీని మాట్లాడుతున్నాను. మైథిలి గారి మదర్ కి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఈ అమ్మాయి వాళ్ళ మదర్ని చూడాలంటుంది. ఇజ్ ఇట్ ట్రూ? ఎస్ మేడం, వాళ్ళ బంధువులందరూ వెళ్లారు, ప్రాబ్లం అనే చెప్తున్నారు. ఓకే, ఫుల్ సెక్యూరిటీతో అమ్మాయిని తీసుకెళ్ళండి. తిరిగి తీసుకురాగానే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే మేడం. నమస్తే మేడం, వెళదాం పదండి.
ఏంటి ఇక్కడ ఆపారు? సార్, ఎవడరా మిమ్మల్ని కొట్టింది? రామకృష్ణ సార్. ఏమైపోయారయ్యా? మీకోసం హాస్పిటల్కి ఫోన్ చేశాను. దారిలో శివరాంకృష్ణ అటాక్ చేశాడు మేడం. మమ్మల్ని అందరినీ చితకబాది మైథిలిని ఎత్తుకుపోయాడు. ఈజ్ ఇట్? మీ దగ్గర రివాల్వర్స్ ఉన్నాయి కదా? షూట్ చేస్తే మైథిలి ఎక్కడ గాయపడుతుందని భయపడ్డాం మేడం. ఓ ఐ సీ. డిఐజీ గారు, మిస్టర్ బెనర్జీని, కానిస్టేబుల్స్ అందరినీ సస్పెండ్ చేయండి. ఇది అన్యాయం మేడం. మేము ప్రాణాలకు తెగించి. ఏం చేశారు? మైథిలిని కాపాడారా? అది కాదు మేడం, ఆ శివరాంకృష్ణ వచ్చి. షట్ అప్. మైథిలి, ఏమిస్తానండి మా అత్త? వైజాగ్ లో సైటా, బెజవాడలో తోట, లేదా హైదరాబాద్ లో ప్లాటా? అవేవి మీకు దక్కవు గాని 12వ తారీఖు మా పెళ్లికొచ్చి తృప్తిగా భోంచేసి వెళ్ళండి. ఉంటాను కలెక్టర్ గారు. ఇంత నాటకం ఆడిందే నా మైథిలి కోసం. అయినా దాన్ని తీసుకురాలేకపోయారు. ఇన్నాళ్ళు నాకు 5 అన్నదమ్ములు ఉన్నారనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు కన్నది ఆడగుళ్ళని. నేను మట్టు కాదంటేగా. పూర్ణ వర్షం కురిసేస్తుంది. అసలే వయసులో ఉన్నారు, ఏం చేస్తారు? ఏంటి అలా తిరుగుతున్నావు? నాకేదో టెన్షన్ గా ఉంది అమ్మగారు. నా మైథిలి వాడి మాయలో పడి తెల్లారితే ఏం చెప్తుందోనని నేను టెన్షన్ పడాలి గాని నీకెందుకురా టెన్షన్? అది కాదు అమ్మగారు, ఇందాక వర్షం వచ్చినప్పుడు అమ్మాయి గారు కిటికీ దగ్గరకు వచ్చారు. ఆ రావుడేమో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నిలబడి నీ బొడ్డును చూస్తా ఉంటే బొంగరం తిరిగినట్టు తిరుగుతోంది తల అన్నాడు. దాంతో అమ్మాయి గారు చిలిపిగా చూసి లోపలికి పరిగెత్తారు. అప్పటి నుంచి నాకు టెన్షన్ మొదలైంది. ఏంటో ఆ స్పీడు. అమ్మగారు, ఇందాకేంట్రా చెప్పు? నేనేం చెప్పాను అమ్మగారు? ఇప్పుడే వంటగదిలోంచి వస్తుంటేను మీకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఇదిగో వేడి వేడి కాఫీ తాగి చల్లబడండి. నోరు మూసుకో స్టూపిడ్. చూడమ్మా మైథిలి, ఇప్పుడు నువ్వు మేజర్వి. నీ ఇష్టం వచ్చి నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మా అమ్మతో వెళ్తాను. నా చదువు, నా పెళ్లి అన్ని మా అమ్మ ఇష్ట ప్రకారమే జరగాలి. మైథిలి, మిస్టర్ శివరామకృష్ణ, ఇక్కడ నేను మైథిలి తప్ప ఇంకెవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు మాట్లాడి నా అమ్మాయి కాదు మేడం, మీరే మాట్లాడించారు. చెప్పండి ఎందుకు అమ్ముడుపోయారు? మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. ఎంపీలే అమ్ముడుపోతున్నారు, ముఖ్యమంత్రులు గడ్డి తింటున్నారు, ఇక మాజీ ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రపంచం మొత్తం ఇంతైతే అందులో ఇండియా ఇంత, ఆ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇంత, ఆ ఆంధ్రాలో ఈ జిల్లా ఇంత, ఈ జిల్లాకి కలెక్టర్ అయిన తమరు ఇంత. నా కూతురు నా దగ్గరికి వస్తుంటే నీకేంట్రా బాధ? చాముండేశ్వరత్త, గుండెపోట నటించడం కాదు, నాతో పెట్టుకుంటే నిజంగా గుండెపోటు తెప్పిస్తా. పోయినసారి మీ చేతులు విరిచా, ఈసారి మీ మెడలు విరుస్తా. చూసారా కలెక్టర్ గారు, వాడి పొగరు. వాడికి జైలు కూడు తినాలని బాగా తుత్తరగొన్నట్టుందిలే. పంపిడు తొందరగా. మేడం,
మ్యాటర్ డిసైడ్ అయింది కనుక మైథిలి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని మాతో పంపిస్తే గొడవలు జరగకుండా ఉంటాయి. ఎస్ సార్, స్టేట్మెంట్ తీసుకోండి. కలెక్టర్ గారు, నేను మైథిలితో వచ్చి మాట్లాడచ్చా? మాట్లాడండి. థ్యాంక్ యూ. అమ్మా మైథిలి, ఆ రోజు నువ్వు కావాలనుకుని మేము వెళ్తున్న రైలు ఎక్కావు. ఇవాళ మమ్మల్ని కాదని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ రోజు నువ్వు ఎందుకు వస్తున్నావని నేను అడగలేదు. ఇవాళ నువ్వు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తున్నావని నేను అడగటం లేదమ్మా. తాతయ్య, చూడమ్మా, నా కళ్ళల్లోకి చూసి చెప్పడానికి నీకు మనసు రాకపోతే వాడి గుండెల్లోకి చూసి చెప్పమ్మా. మేమంటే నీకు ఇష్టం లేదా? మీ అమ్మతోనే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. కలెక్టర్ గారు, 12వ తారీఖు ఏకాదశి సోమవారం మినిస్టర్ గారి అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. అలాగే రా. పరమేశ్వరరావు గారు, మీరు కూడా వస్తే మీ అల్లుడు కాళ్ళు కడుక్కోవచ్చు.